బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని ఇటీవల అమెరికాలో మృతి చెందింది. ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందువల్ల రాజ్యలక్ష్మి మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి యుఎస్లో భారతీయ కమ్యూనిటీ నిధులు సేకరిస్తున్నాయి. అయితే అంత్యక్రియల ఖర్చులకు, విద్యా రుణాలను తిరిగి చెల్లించడానికి రాజ్యలక్ష్మి తల్లిదండ్రులకు కొంతమేర ఆర్థిక సాయం అందించడానికి గోఫండ్మీ సంస్థ సాయంతో సేకరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ వెళ్లింది. కొద్ది రోజులుగా జలుబు, ఆయాసంగా ఉందని, చికిత్స కోసం ఈ నెల 9న వైద్యుల అపాయింట్మెంట్ తీసుకున్నానని ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలిపింది. అదే రోజు స్నేహితులతో కలిసి నిద్రపోయిన రాజ్యలక్ష్మి ఉదయం ఎంతసేపటికి లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజ్యలక్ష్మి మరణించిందని వైద్యులు ధృవీకరించారు. వీలైనంత త్వరగా ఆమె మృతదేహాన్ని భారత్కు తరలించడానికి అమెరికాలో భారత కమ్యూనిటీ ప్రయత్నిస్తోంది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని ఇటీవల అమెరికాలో మృతి చెందింది. ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందువల్ల రాజ్యలక్ష్మి మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి యుఎస్లో భారతీయ కమ్యూనిటీ నిధులు సేకరిస్తున్నాయి. అంత్యక్రియలు, ఖర్చులకు, విద్యా రుణాలను తిరిగి చెల్లించడానికి రాజ్యలక్ష్మి తల్లిదండ్రులకు కొంతమేర ఆర్థిక సాయం అందించడానికి గోఫండ్మీ సంస్థ సాయంతో సేకరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ వెళ్లింది. కొద్ది రోజులుగా జలుబు, ఆయాసంగా ఉందని, చికిత్స కోసం ఈ నెల 9న వైద్యుల అపాయింట్మెంట్ తీసుకున్నానని ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలిపింది. అదే రోజు స్నేహితులతో కలిసి నిద్రపోయిన రాజ్యలక్ష్మి ఉదయం ఎంతసేపటికి లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాజ్యలక్ష్మి మరణించిందని వైద్యులు ధృవీకరించారు. వీలైనంత త్వరగా ఆమె మృతదేహాన్ని భారత్కు తరలించడానికి అమెరికాలో భారత కమ్యూనిటీ ప్రయత్నిస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? నవీన్, బాపట్ల జిల్లా కారంచేడుకి చెందిన రాజ్యలక్ష్మి అనే విద్యార్థి ఇటీవల అమెరికాలో అనారోగ్యంతో వచ్చింది. ఆమె ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన తర్వాత కొంతకాలంగా అనారోగ్య కారణాలతోటి ఆమె ఇబ్బందులు గురవుతున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే స్థానికంగా చికిత్స చేయించుకున్నప్పటికి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేనట్టుగా చెప్తున్నారు. అయితే జలుబు, ఆయాసం ఉందని చెప్పని కూడా ఈ నెల 9వ తేదీన హాస్పిటల్కి వెళ్ళినా గానీ అక్కడ ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఏదైతే ఇంట్లో ఉంటున్న ఇంట్లో నిద్రించిన తర్వాత ఆమె ఉదయం లేవకపోవడంతో కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే రాజ్యలక్ష్మి చదువుల కోసం వెళ్లిన సమయంలోనే కొంత కుటుంబ సభ్యులు భారీగా స్థానికంగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి ఆమె మృతదేహాన్ని కూడా ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు అమెరికాలో ఉన్న తెలుగు వారితో పాటు ఇటు స్థానికంగా ఉన్న వాళ్ళు ఆర్థిక సాయం అందించాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది. నవీన్. ఓకే వెంకట్రావు.